మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మంగళవారం రాత్రికి బెల్లంతో ఇలా చేస్తే చాలు కారు, భూములు, బంగారం కొనుక్కుంటూనే ఉంటారు. తిరిగిలేని రాజయోగం పడుతుంది. రావాల్సినంత ధనం వస్తుంది. ఆ ధనంతో ఇల్లు కొంటారు, కారు కొంటారు, భూములు కొంటారు. అంతేకాకుండా బంగారం కూడా కొనుక్కునే అవకాశం వస్తుంది. ఎందుకంటే బెల్లం చాలా పవిత్రమైన పదార్థం. బెల్లం అంటే దేవతలకు కూడా చాలా ఇష్టం. మామూలుగా మనం పూజలు, వ్రతాలు చేసేటప్పుడు కూడా బెల్లంతో చేసిన పదార్థాలు పెడితే చాలా మంచిదని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం. ఇటువంటి పదార్థంతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా, పరిహారాల పరంగా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చెరుకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. అందుకే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి అనేక విటమిన్స్, ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన చక్కెర కంటే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కానీ చక్కెరలో పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా బెల్లంతో ఎన్నో రకాల వంటలు, తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు బెల్లం పానకానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఏ శుభకార్యంలో అయినా సరే తీపి పదార్థాలనే మనం ఎక్కువగా తింటాం. ఒకప్పుడు బెల్లం వాడకం ఎక్కువగా ఉండేది. కానీ బెల్లంతో తయారు చేసిన వంటకాలను తినటం ఇప్పుడు తక్కువైంది. చక్కెరకు బదులుగా బెల్లంను ఉపయోగిస్తే దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా. యువతులు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, పరిహారాల పరంగా కూడా బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఇన్ని ప్రత్యేకతలు కలిగిన బెల్లంతో మంగళవారం రోజు రాత్రి సమయంలో ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఇల్లు, కారు, భూములు, బంగ్లా ఇలా ఏది కావాలంటే అది కొనుక్కునే స్థాయికి వస్తారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ మంగళవారం రోజు బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మంగళవారం రోజు తప్పక శ్రీ విజయలక్ష్మీదేవి మహత్యాన్ని తెలియజేసే ఈ కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. శ్రీ విజయలక్ష్మీదేవి అనుగ్రహ కటాక్షాలు ఉంటే ఎంతటి సంకట పరిస్థితులనైనా సరే ధైర్యంగా ఎదుర్కొని చివరికి అపూర్వ విజయాలను సాధించవచ్చు. తాను భక్తి విశ్వాసాలతో కొలిచే వారి సమస్త బాధ్యతలను వహించి వారికి విజయం చేకూరుస్తుంది ఈ తల్లి. శ్రీ విజయలక్ష్మీ మాత అనుగ్రహానికి సంబంధించిన ఒక కథ మనకు పురాణాలలో కనిపిస్తుంది. పూర్వము మనోరమ అనే సుక్షత్రియ వంశానికి చెందిన ఒక వనిత విధి వశాన భర్తను సర్వసంపదలను పోగొట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో తన కుమారుడైన సుదర్శనుడితో సహా గంగా తీరంలోని అడవులలోనికి చేరుకుంటుంది. అడవులలో నానా కష్టాలు పడి చివరికి భరద్వాజ ఋషి ఆశ్రమానికి చేరింది. తన దురదృష్టానికి ఎంతో కుమిలిపోతూ బాధపడే మనోరమను చూసి భరద్వాజునికి జాలి కలిగింది. తన తపశ్శక్తి ద్వారా వారి కష్టాలకు తరుణోపాయం ఏమిటి అని ఆలోచించాడు. మనోరమను ఆమె పుత్రుడు సుదర్శనుడిని పిలిచి వారికి ధైర్యం చెప్పి సమస్త విజయాలను చేకూర్చే శ్రీ విజయలక్ష్మీదేవి బీజాక్షరాలను సుదర్శనుడికి ఉపదేశించాడు. ఆ రాజకుమారుడు ఎంతో నియమనిష్టలతో బీజాక్షర మంత్ర జపంతో శ్రీ విజయలక్ష్మీ మాతను ఆరాధించసాగాడు. భరద్వాజుని ద్వారా సకల శాస్త్రాలను, యుద్ధ విద్యలను కూడా నేర్చుకున్న సుదర్శనుడు యుక్త వయసు వచ్చేసరికి సాటిలేని వీరునిగా రూపొందాడు. క్రమంగా ఆ అడవులలోని నిషాధులను మంచి చేసుకుని వారి రాజును మిత్రునిగా చేసుకున్నాడు. ఇంతలో కాశీరాజు తన కుమార్తె శశికళకు స్వయంవరం చాటించటంతో ఋషి అనుమతితో నిషాద రాజుతో కలిసి ఆ స్వయంవరానికి వెళ్ళాడు సుదర్శనుడు.
దేవి భక్తురాలైన రాకుమార్తె శశికళకు స్వప్నంలో దేవి కనిపించి సుదర్శనుడి గురించి చెప్పి రేపటి స్వయంవరంలో అతనినే వరించమని ఆదేశిస్తుంది. దేవి మాట ప్రకారం శశికళ స్వయంవరంలో సుదర్శనుడినే వరిస్తుంది. కానీ ఆ సమయానికి సుదర్శనుడు ముని ఆశ్రమంలో పెరుగుతున్న కారణంగా బ్రాహ్మణ వేషధారిగా ఉన్నాడు. ఆమెను కాదని ఒక బ్రాహ్మణుడిని రాకుమార్తె వరించటం సహించలేకపోయారు స్వయంవరానికి వచ్చిన చలో, పాంచల, విదర్భ, కోసల, సింధు, కరుస, ముద్రరాజులు. దాంతో వారు మచ్చరంలో పోరుకు దిగుతారు. నిషాదరాజు స్వల్ప సైన్యం సహాయం చేయగా సుదర్శనుడు ఎంతో ధైర్యంతో అపార శత్రుసేన వాహినితో పోరుకు సిద్ధుడై విజయలక్ష్మీదేవిని ధ్యానిస్తాడు. సుదర్శనుడి నమ్మకానికి భక్తికి సంతోషించిన విజయలక్ష్మీదేవి అనుగ్రహించింది. ఇక యుద్ధరంగంలో ఎక్కడ చూసినా ఆ తల్లి వీరవిహారమే. ఎర్రని చీర, ఆభరణాలు, పువ్వులు ధరించి దివ్య శోభతో గరుడవాహినిగా సమస్త ఆయుధాలను ధరించి ఆ తల్లి స్వయంగా రణరంగంలోనికి దిగింది. ఇంకేముందు క్షణాలలో శత్రు సైన్యాలన్నీ కకావికలమయ్యాయి. విజయం సుదర్శనుడిని వరించింది. ఈ విధంగా ఆ తల్లి సుదర్శనుడికి విజయాన్ని సంపాదించి పెట్టింది. ఆ తల్లి దయ అమోఘం కదా. యుద్ధంలో మరణించిన కోసలరాజు స్థానంలో అతనికి వారసులు లేని కారణంగా విజయలక్ష్మీదేవి సుదర్శనుడిని కోసలరాజ్యానికి రాజుగా చేసి ధర్మయుద్ధంగా ప్రజారంజకంగా రాజ్యం చేయమని ఆదేశిస్తుంది. తన కుమారుడు కోసల దేశాధిపతి కావటం చూసి మనోరమ ఎంతో సంతోషించింది. సుదర్శనుడు కాశీ రాకుమారి శశికళను వివాహమాడి అయోధ్య రాజధానిగా కోసల దేశాన్ని చిరకాలం ప్రజారంజకంగా పరిపాలించాడు. సదా విజయలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. నమ్మిన వారికి ఆ తల్లి ఏ విధంగా అద్భుత విజయాలను అనుగ్రహిస్తుందో మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. పాండవులు అజ్ఞాతవాస ప్రారంభంలో ఈ తల్లిని అర్చించి ఆమె అనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నారట. పాండవ మధ్యముడైన విజయుడు విజయదశమి రోజున విజయలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఉత్తర గోగ్రహణంలో కురువీరులను ఓడించి విజయాన్ని సాధించాడు. ఆ మాత దయకు పాత్రులైన వారికి ఎక్కడా అపజయం ఉండదు. ఎన్ని అర్హతలు ఉన్నా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరైన ఉద్యోగం దొరకక బాధపడే యువకులు లేదా యువతలు, ఎన్నో శక్తియుక్తులు ఉండి కూడా ఉన్నత ఉద్యోగానికి నోచుకోని ఉద్యోగులు పిల్లల ఉన్నతిని కళ్ళారా వీక్షించి తృప్తి చెందుదామని ఆశతో ఎదురు చూసే తల్లిదండ్రులు సర్వకార్య సిద్ధి కోసం ఆ విజయలక్ష్మీదేవిని ఆరాధిస్తే వారి వారి మనోభిష్టాలు తప్పక సిద్ధిస్తాయి. అమ్మవారిని షోడశోపచారములతో పాటు అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. తమ కుటుంబ సభ్యుల అభ్యున్నతి కోసం, సర్వత్రా విజయ సాధన కోసం అహర్నిశలు తపించిపోయే గృహలక్ష్ములు ఈ విజయలక్ష్మీ మాతను అర్చిస్తే వారి కోరికలన్నీ కూడా తీరి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటాయి. నిత్యం పూజ చేయలేని వారు ఓం క్లీం అనే విజయలక్ష్మీదేవి బీజాక్షరాలను రోజుకు 108 సార్లు జపిస్తే అనుకున్న కార్యాలు వెంటనే నెరవేరుతాయి. ఒక వీడియోలోకి వస్తే మంగళవారం రోజు అనేది కుజుడికి సంబంధించిన రోజు. కుజుడు భూమి పుత్రుడు కనుక కుజుడిని ప్రసన్నం చేసుకుంటే భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి, ఇల్లు కట్టుకునే యోగాలు వస్తాయి, మీరు కోరిన కోరికలను తీర్చుకోగలుగుతారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. రేపు మంగళవారం రోజు ఒక 1/4 కేజీ బెల్లాన్ని తీసుకోండి. తీసుకొని దానిని ఒక చిత్తు పేపర్లో పెట్టండి. పెట్టాక ఆ బెల్లం మీద చిటికెడు కుంకుమను, చిటికెడు గంధాన్ని వెయ్యండి. ఆఖరులో కొన్ని అక్షంతలు కూడా వెయ్యండి. అలా వేసిన తర్వాత ఈ బెల్లాన్ని పేపర్లోనే పొట్లంలాగా కట్టేయండి. తర్వాత ఈ పొట్లాన్ని మీ చేతిలో పట్టుకుని ఇష్టదైవం ముందు నిలబడి మీ కోరికను చెప్పుకోండి. అంటే మేము భూములు కొనాలి, లేదా కారు కొనాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేదా బంగారం కొనుక్కోవాలి, ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి. ఇదంతా కూడా రాత్రిపూట చేయాలి. అలా చేసిన తర్వాత అంటే మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత బెల్లం పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ఆవరణలో కాకుండా చుట్టుప్రక్కల ఎక్కడో ఒక దగ్గర పాతిపెట్టేయండి. ఇలా ఒక్కసారి పరిహారం చేస్తే చాలు, మీరు కోరుకున్నది కొనుక్కునే అదృష్టం కలుగుతుంది. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం, కానీ ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేయాలి. ఎవరికైనా చెప్తే ఫలితం రాదు. కాబట్టి అందరూ కూడా మంగళవారం రోజు
బెల్లంతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి కావలసినవి కొనుక్కునే అవకాశాన్ని పొంది ఆనందంగా జీవించండి. సాధారణంగా మంగళవారం అంటే అందరికీ భయంగా ఉంటుంది. మంగళవారం ఎవ్వరు ఏ పని తలపెట్టాలన్నా సంకోచిస్తూ ఉంటారు. మంగళవారం అమంగళంగా భావిస్తూ ఉంటారు. అసలు మంగళవారం ఏ పనులు చేయకూడదు అంటే 10 మంది కలిసి చేసే కార్యక్రమాలు, ఉదాహరణకు పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, కొత్త పని తలపెట్టడం వంటివి చేయకూడదు. అలా చేస్తే ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకే మంగళవారం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. మంగళవారం సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. మంగళవారం ముఖ్యమైన పనులకు వెళ్ళటం వల్ల కుజుడి ప్రభావం వల్ల కోపానికి ఎక్కువ బలం ఉంటుంది. దానివల్ల గొడవలు, విభేదాలు వస్తూ ఉంటాయి. అలాగే మంగళవారం ఎవ్వరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. అలా డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం. ఆ డబ్బుపై ఆశలు వదులుకోవటమే మంచిది. మంగళవారం ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఉంటాయి. అందుకే ఆ రోజు హనుమంతుడికి లేదా హనుమంతుడి పూజ చేసుకొని లేదా గుడికి వెళ్ళి హనుమంతుడిని దర్శించుకొని బయటకు వెళ్ళటం చాలా మంచిది. మంగళవారం ఈ పనులు అస్సలు చేయకూడదు. అలాగే గోర్లు కత్తిరించుకోకూడదు, జుట్టు కత్తిరించకూడదు, దేవుని మందిరములను అలాగే దేవుడి సామాగ్రిని శుభ్రం చేసుకోకూడదు, ఇల్లు దులపకూడదు, ఇల్లు కడగకూడదు. ఇలాంటివి చేయటం మంచిది కాదు. ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆ కుజిని చెడు ప్రభావం మీ ఇంటిపై పడదు. అసలు మంగళవారం రోజున తలపెట్టిన పనులు చూద్దాం. అంటే మంగళవారం ఎటువంటి పనులు చేస్తే శుభం జరుగుతుందో తెలుసుకుందాం. కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేస్తేనే బాగా కలిసి వస్తూ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. అవేంటంటే అప్పులు క్లియర్ చేయటం. అప్పు ఇవ్వకూడదు, కానీ చేసిన అప్పును క్లియర్ చేసుకోవచ్చు. లోన్స్, ఈఎంఐ, వడ్డీ అప్పులు వంటివి మంగళవారం క్లియర్ చేసుకోవటం మంచిది. మీకు ఉన్న అప్పు మొత్తం కూడా తీర్చేసుకోవాలి అని అనుకుంటే మంగళవారం రోజునే కొంచెం కొంచెంగా అప్పు కడుతూ ఉంటే ఆ అప్పు త్వరగా తీరిపోతుంది. మంగళవారం అప్పు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అప్పు చేయవలసిన అవసరం కూడా రాదు. అలాగే ఈ రోజున టీవీలు, ఫ్రిడ్జ్లు లాంటివి రిపేర్ చేయించుకోవచ్చు. కొత్తవి కొనకూడదు, పాతవే రిపేర్ చేయించుకోవాలి. అలాగే మంగళవారం స్పోర్ట్స్కు సంబంధించిన వాటిల్లో జాయిన్ అవ్వండి. అలాగే మంగళవారం ఎవరైనా సరే ఒక వ్యక్తిని నిలదీయడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుజుని ప్రభావం వల్ల మంగళవారం ఎంతటి బలహీనుడైనా శక్తివంతంగా మారే రోజుగా ఈ మంగళవారానికి విశిష్టత ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తిని నిలదీసి అడగాలి అనుకుంటే మంగళవారం అడగండి. అలాగే మీ డబ్బు మీ దగ్గర రావటం లేదంటే మీరు డబ్బు ఇచ్చిన వారి దగ్గరకు వెళ్ళి అడగడానికి మంగళవారం సరైన రోజు. అలాగే చాలామందికి కోర్టు సమస్యలు ఉంటాయి. ఆ కోర్టు సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి లాయర్ని కలవడానికి మంగళవారం మంచి రోజు. ఇల్లు కొనాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా, వాటి గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి మంగళవారం చాలా అద్భుతమైన రోజుగా భావించవచ్చు. మళ్ళీ రిజిస్ట్రేషన్కి మంగళవారం పనికిరాదు. ఇల్లు కానీ భూమి కానీ కొనాల వద్దా అనే డెసిషన్ మాత్రం మంగళవారం చేసుకోవచ్చు. అలాగే మంగళవారం వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఎవరైనా సర్జరీ చేయించుకోవాలి అంటే మంగళవారం చేయించుకుంటే చాలా వరకు కూడా సర్జరీలు సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇలా కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ పరంగా చూస్తే మిరప, వెల్లుల్లి, అల్లం, ఉల్లి వంటివి మంగళవారం పంటలో వేస్తే మంచిది. మంగళవారం అనగానే అదేదో అమంగళం అని భావించకండి. జస్ట్ గ్రూప్ యాక్టివిటీస్ చేయకూడదు అంతే. కొత్త పనులు మొదలు పెట్టకూడదు అంతే. మంగళవారం ఎక్కువగా హనుమంతుణ్ణి పూజించుకోవటం వల్ల మనకు శనిగ్రహ, కుజుని ప్రభావం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగా మంగళవారం హనుమంతుణ్ణి ఎర్రటి పూలతో పూజించండి. ఎర్రటి దుస్తులు వేసుకోండి. మంగళవారం హనుమంతుడికి ఎర్ర సింధూరం, అత్తరు, బెల్లము, సంపెంగ నూనె, తెల్ల జిల్లేడు, శనగలు వంటివి సమర్పించాలి. మన హిందూ ధర్మం ప్రకారం ఎర్ర పూలు, ఎర్ర పండ్లు, ఎర్ర చందనం, ఎర్ర రంగు వస్త్రాలు, ఎరుపు స్వీట్స్ హనుమంతుడికి ఎంతో ఇష్టం. మంగళవారం హనుమంతుడికి వీటిని సమర్పిస్తే వారి జీవితంలో కుజగ్రహ ప్రభావం ఎక్కువగా చూపదు.
భయం అనేదే ఉండదు. ఆ వ్యక్తికి సంబంధించిన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. మరి తెలుసుకున్నారు కదా, మంగళవారం రోజు ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో, ఎటువంటి నియమాలను పాటించాలో, మంగళవారం రోజున తలపెట్టవలసిన పనులను మాత్రం చేసుకొని మంచి ఫలితాలను ఆశించండి. మీకు మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.